బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి స్వాగతించిన రామచంద్రరావు. ఢిల్లీ నుంచి కాదు హైదరాబాద్ నుంచి పాలించండి బీజేపీ చీఫ్. నేను అహంకారంతో ఓడితే కేసీఆర్ ఎట్లా ఓడిండు? గువ్వల బాలరాజు ఫైర్. ఆహా, నువ్వు కళ్ళు నెత్తికెక్కి పొగరు పట్టున్నావు కాబట్టి నిన్ను ఓడించు జనాలు అనే కథ అమ్ముతుంది కాబట్టి, మరి నేను ఓడిపోతే మరి కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? కేసీఆర్ రాజ్యం ఎందుకు గూలిపాయ అనేది ఇప్పుడు ఈ కోయిలాగా గడానికి వచ్చింది. ఇక అటో ఇటో పువ్వు పార్టీ కండువ కప్పుకుంటూ కోయిలాగా బీజేపీలో షరీక్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పాల్వాయి హరీష్ కూడా పాల్గొన్నారట. మొత్తానికి ఈ కోయిలాగా ఇక ఇప్పుడు కమలం పువ్వు వాసన పీల్చుకుంటేందుకు ఇక కారు దిగిపోయింది. చలో, ఈటెల డైరెక్ట్గా బండి సంజయ్కి వార్నింగ్ ఇవ్వలేదా? కోమటిరెడ్డి సీఎం వ్యాఖ్యలు ఖండించడం లేదా? ఆహా, బీఆర్ఎస్లోనే కాదు అన్ని పార్టీల్లోనూ వివాదాలు ఉన్నాయి. ఓహో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత